ఇక గిట్ల సల్లని చలికాలంలో నోటికి ఏదో ఒకటి కొత్త కొత్త రుచులు తినాలనిపిస్తది. గిసుంటప్పుడే పుల్ల పుల్లని పునుగుల పులుసు గిట్ల తిన్నారనుకోరి లవ్ అంటే లవ్ కమ్మగుంటది. మరి గియాల చేసి చూపిస్తాను పాండ్రి. దీనికైతే మనం సర్వోదయస్ మంజీరాది మూంగ్ దాల్ తీసుకున్నట్టు హై అంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. చాలా రీజనబుల్ ప్రైస్. మనకు నెలలు కావాల్సిన సౌదులన్నీ వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అన్నట్టు. నూనెలు, పప్పులు, మిల్లెట్స్ అనుకుంటే మస్తు రకాలు దొరుకుతాయి. మంచిగా పప్పు ఒక 3 గంటలు నానబెట్టుకొని మిక్సీలో వేసేసుకుని అనుకోరి రుబ్బుకోవాలి. దీన్ని డైరెక్ట్ మనం పునుగుల్లాగా వేసుకోవచ్చు అన్నట్టు. మనం సర్వోదయ మంజీరా వాళ్ళది మంచిగా గానుగ నూనె కూడా వాడుతున్నాం. కమ్మగంటే కమ్మని వాసన వస్తుంది. మంచి క్వాలిటీ ఉంటుంది అన్నట్టు. ఇక చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. పెద్ద కడాయి తీసుకుని అలా నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, అట్లనే సన్నగా కోసుకుని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు ఫ్రెష్గా నూరుకుని అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నట్టు. ఇక పసుపు, ఉప్పు వేసుకొని నానబెట్టి పిలుచుకుని చింతపండు వేసుకునే ముందు కారం వేసి మంచిగా గోలించుకోవాలన్నట్టు. చింతపండు పులుసు మరిగేటప్పుడు ఈ పునుగులు ఇంట్లో వేసేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మరగబెట్టుకున్నాక మీదకెళ్ళి మొత్తం అంతా కొత్తిమీర వేసుకొని ఉడుకుడు కన్నంలో ఇక దేనుడే. మీకు నచ్చిందా?